అన్న మీ పేరు ఎక్కడి నుంచి? మాది నా పేరు వచ్చి రాజు అన్న. మాది వనపర్తి డిస్ట్రిక్ట్ కాన్స్టిట్యున్సీ. నేను ఇక్కడే హైదరాబాద్లో ఉంటాను, హైటెక్ సిటీలో. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే గ్రూప్ 1 మొన్న రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇచ్చేసారు అండ్ ఇప్పుడు గ్రూప్ 2 ఇస్తున్నారు. సో ఏం చెప్తారు? 15 నుంచి అది 10 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసినటువంటి ఈ నిరుద్యోగులకు అన్యాయం జరిగింది. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత ఇప్పటికీ 20 మాసాలు అయిపోతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దీన్ని నిరుద్యోగులో జరిగినటువంటి అన్యాయాన్ని పరిశీలన చేసి ముఖ్యమంత్రి ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసము ఆయన కింది స్థాయి నుంచి ఒక మారుమూల ప్రాంతం నుంచి కొండారెడ్డిపల్లి గ్రామం నుంచి వచ్చినటువంటి కింది స్థాయి నుంచి వచ్చినట్టు వ్యక్తి. అతనికి కష్ట నష్టాలు అనేది ఎటువంటి అతనికి తెలిసిన వ్యక్తి కాబట్టి ఈరోజు ప్రజల కోసం నిత్యం శ్రమిస్తూ ప్రజల మధ్య తిరిగిన వ్యక్తి కాబట్టి వాళ్ళ కోసం ఆలోచించి ఆ గ్రూప్ 1 పరీక్షలు ఏవైతే వాయిదా పడిన గత పాలనలో ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత దాని గురించి పరిశీలన చేసి ఈ నిరుద్యోగులకు అన్యాయం జరిగిన సందర్భంగా వారు ఎంతో కష్టపడి దీనిపైన వాయిదా పడిన దానిపైన కోర్టులో కేసు వాదించి దీనికోసం నిరుద్యోగులకు అన్యాయం జరిగింది గత ప్రభుత్వంలో కాబట్టి ఇప్పుడు ఆయన దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, వారికి న్యాయం జరగాలి అనే ఉద్దేశపూర్వకంగా వారు కోర్టులో వాదించి మొన్ననే గత 15 రోజుల కిందనే మన గ్రూప్ 1 మనకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ 10 రోజులు గ్యాప్ తీసుకొని ఈరోజు దీపావళి సందర్భంగా అతను గ్రూప్ 2 కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది ఎంతో సంతోషకరంగా నేను భావిస్తూ ఉన్నాను. అంటే ఇట్లా ఏమంటారు అంటే ఇవన్నీ ఎగ్జామ్స్ కూడా ఒట్టుడే ఇస్తారు నియామక పత్రాలు, నోటిఫికేషన్ మీరు ఇవ్వడానికి రాదు అది అని చెప్పేసి కూడా విమర్శిస్తారు కదా చాలా అన్న. విమర్శ అంటే ఇప్పుడు చాలామంది చాలా ప్రభుత్వాలు చాలా నిందిస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే వాళ్ళ ఏంటో ఇదివరకు గతంలో చేయడానికి వాళ్ళకి అవకాశం లేకుండా అవకాశం బరాబరి ఉన్నది. వాళ్ళకి 10 ఏళ్ళు పాలించిన వ్యక్తులే కదా, ఆ వ్యక్తులకి ఎందుకు చేయలేకపోయిండ్రు అనేది వాళ్ళే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇచ్చే వాళ్ళపైన బురద జల్లి వాళ్ళపైన ఏదో ఒకటి ఈ కాన్సెప్ట్తో వాళ్ళని మస్కా కొట్టాలనే ఉద్దేశం ప్రకారంగా ఇప్పుడు చేస్తున్నట్టు ప్రతిపక్ష నాయకులు అది కరెక్ట్ కాదు అది అనే ఉద్దేశం. ఇంకోటి రేవంత్ రెడ్డి అంటే పైసలు లేవు, రాష్ట్రం ఆర్థికంగా పైసలు నన్ను కోసుకొని తిన్నా కూడా పైసలు లేవు, జీతాలు ఇవన్నీ లేవు అని చెప్పేసి చెప్తారు. సో ఇవన్నీ కూడా గట్లా ఒక రాష్ట్రం సీఎం స్థాయి ఉంది గట్లా మాట్లాడతారా అని చెప్పేసి కూడా అంటున్నారు. గత పాలకులు చేసిన నిర్వీర్యానికి ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడు అంటే చెప్పవలసిన సందర్భం వస్తుంది. ప్రజలకు వివరించేటటువంటి తప్పేంటి లేదు, దాంట్లో తప్పు ఏం లేదు. ఆర్థిక పరిస్థితి పూరా లోటు చేసినటువంటి వ్యక్తుల గురించి చెప్పడం బరాబరి. ఎందుకంటే జనాలకు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఆయన గెలిపించుకుంటే మాకు రాష్ట్రము ముందు నడిపిస్తాడు అనే ఉద్దేశంతో సంకల్పంతోనే ఓట్లేసారు కాబట్టి ఆర్థిక బలం ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో పూరా నిర్వీర్యం అయిపోయి ఈరోజు పూరా దివానా తీసుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి గుడకంగా ఈరోజు ఆయన ప్రజలకు వివరిస్తున్నాడంటే అది అంత మామూలు మాట కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అది చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే జనాలకు ఏదో చేస్తాడు తెలవాలనే ఉద్దేశంతో వాళ్ళు నమ్మకాలు పెట్టుకొని ఈ రోజు గుడకంగా వాళ్ళు నిలబడ్డ వ్యక్తుల గుడకంగా వివరించిండు. తప్పేముంది అట్లా? తప్పు ఏం లేదు, బరాబరి వివరించిండు. ఆర్థిక పరిస్థితి ఇట్లా లోటుపడి ఉంది కాబట్టి ఎవరికి అంచెలంచెలుగా నేను చేస్తానని చెప్పి కూడా మాట ఇచ్చిండు కాబట్టి అంచెలంచెలుగా చేసుకుంటూ అన్ని శాఖలకు న్యాయం చేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఇది ఉంది ఇది లేదు అని చెప్పేసి వివరణ చెప్పి చేస్తూ ప్రభుత్వాన్ని నడుపుతూ ముందుకు కొనసాగిస్తూ ఉన్నాడు. అంటే మీరేమో రేవంత్ రెడ్డి గురించి చెప్తున్నారు, మంచి చేస్తున్నారని. కానీ బీఆర్ఎస్ నాయకులు కాదు వాళ్ళందరూ సో తెలంగాణ ప్రజలే తప్పు చేసిరు, మోసపోయారు వాళ్ళు. సో పాలిచ్చే గేదెని సైడ్ దునపోతుంది తెచ్చుకోరు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెట్టా మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తాం, మళ్ళీ కేసీఆర్ సీఎం అవుతారు, లేకపోతే కేటీఆర్ సీఎం అవుతారు అని ఇట్లా మాట్లాడుతారు కదా. వాళ్ళు చేసే పనే అది కదన్నా. వాళ్ళకి ఏముంది ఇప్పుడు? వాళ్ళకి అధికారం పోయిందన్నటువంటి ఒక దురుద్దేశంతోనే కదా. దురుద్దేశం ఇప్పుడు ఒకరిపైన మనము ఏదన్నా మస్క కొట్టి చేయాలంటే వాళ్ళకు ఉన్న పనే అది. ఇస్తుంటే వాళ్ళ కళ్ళు ఓర్వజాలన్నటువంటి వాళ్ళు చూడలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోయినటువంటి ఈ సందర్భంలో వాళ్ళు ఇప్పుడు ఈ తెలంగాణలో వాళ్ళకు అధికారం పోయిందటువంటి వాళ్ళ నాన్నగారు ఇప్పుడు గత మాజీ ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఫామ్ హౌస్కి పరిమితమైనరు. ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రతిసారి అసెంబ్లీలో మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీరు రండి, వివరణ చేయండి, మీరు ప్రత్యేకంగా మీరు మాజీ ముఖ్యమంత్రి గారు కదా, మాకు ఏదైనా సూచనలు ఇవ్వండి, మీ సూచన మేరకి మా ప్రభుత్వం నడవడానికి సిద్ధంగా ఉన్నాం అని కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో కూడా ఎన్నో అసెంబ్లీ సాక్షిగా చెప్తా ఉన్నాడు.
అట్లా ఇవ్వకుండా చెయ్యకుండా ఎక్కడున్నో ఫామ్ హౌస్కు అధికారం ఉంటే చెలాయిస్తాము, అధికారం లేకపోతే ఫామ్ హౌస్లో వండుకుంటామంట అని చెప్పి వాళ్ళు ఫామ్ హౌస్కే పరిమితం అయ్యి ఈరోజు వాళ్ళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వాళ్ళు ఈరోజు ఏదో రేవంత్ రెడ్డి పైన చేసే వ్యక్తి పైన బురద చల్లి వాళ్ళకు అధికారం పోయినటువంటి అహంకారంతోన వాళ్ళు ఏం చేయాలో దిక్కు తోచక వాళ్ళు ఇలా ప్రభుత్వం పైన విరుచుకుపడి జనాల్లో ఒకటి అపోహ లేపి వాళ్ళు ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నది. ఏది ఏమైనా కాదు, జనాలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజాపాలన ఎట్లా నడిపిస్తూ ఉన్నాడు, ఒక సామాన్యమైనటువంటి ఒక ప్రజలకు ఎట్లా కలుస్తూ ఉన్నాడు, గత ముఖ్యమంత్రి ఎట్లా కలిసిండు, ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి ఎలా కలుస్తున్నాడు అనేది రీసెంట్గా నేనే మొన్న రేవంత్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళాను, ప్రత్యేకంగా వెళ్ళాను. సాధారణంగా ఒక 5 నిమిషాలు అయితే తన దగ్గరికి నేను కలిసే అవకాశం కూడా ఉండే. ఆ రోజు ఇక్కడ చిన్న పని ఉందని చెప్పేసి అతను వెళ్ళిపోయిండు ఆ రోజు. అంటే గత ముఖ్యమంత్రికి ఇప్పుడు స్థానికంగా ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రికి ఏం తేడా అంటే, ప్రజా పాలన అంటే ఇది ప్రజల కోసము పుట్టుకొచ్చినటువంటి ఒక నాయకుడు, అయినా ప్రజల నుంచి పుట్టుకొచ్చినటువంటి నాయకుడు కాబట్టి ఈ ప్రజాపాలన అంటే ఇది ఎంతో మాకు గౌరవంగా ఉంది. ఈరోజు ఈ ముఖ్యమంత్రి పాలిస్తున్నటువంటి పాలన ఈ ప్రజల కోసం వచ్చినటువంటి పార్టీ లేదంటే మస్తు మంది అంటారు లేదు ప్రజలు ఎవరు కూడా సంతోషంగా లేరు, అసలు ఆగమాగం అవుతారు. సో రైతులకి రుణమాఫీ అన్నారు సగం చేయలేరు, మళ్ళీ హైడ్రా తీసుకొచ్చి పేదలు ఇంట్లో గులగొట్టేస్తారు. సో ఇవన్నీ కూడా ఆగమాగం చేస్తారు అని అంటారు కదా. అవునన్నా, హైడ్రా వచ్చిందంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారు, హైదరాబాద్లో ఈ నాలాల పోటీ, ఇక్కడ ట్రాఫిక్, ఇక్కడ ఎంత జామ్ అవుతుంది, ఎక్కడ ఏమవుతుంది, ప్రతి చెరువును అనేటువంటి కబ్జా చేసిన గత పాలకులు, మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ హైదరాబాద్లో ఎక్కడైనా సరే ఈ నీళ్లు కానీ వాటర్ కానీ వర్షం వచ్చిన తర్వాత ఈ నీళ్ళు ఎక్కడ పోవాలి, ఎక్కడ పక్కనే కబ్జా చేసిన తర్వాత చెరువులు గుడక నాలాలు గుడకంగా చేసిన దానిపైన ఇప్పుడు దాని గుడకంగా ఆయన ఏంటి కోసం, ఆయన ఇంటి కోసం చేస్తలేడు కదా, ఈ నగరం అభివృద్ధి కోసమే పనిచేయాలని చెప్పేది ఆయన ఒక సంకల్పంతోన చేస్తూ ఉంటే ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన మేరకు వారి పైన బురద చల్లడమే ఓ లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తూ ఉన్నారు తప్ప ఏ పని చేసినా గుడకంగా ఈ ప్రభుత్వానికి కాలంలో కట్టబెట్టి ఆ ముఖ్యమంత్రి గారి బదలాం చేయాలనే ఉద్దేశం ప్రకారంగానే వాళ్ళు కూడా చేస్తున్నటువంటి ఒకటి ఈ దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప వేరే ఏమీ లేదన్న. ప్రజల మంచి స్పందన ఉంది, ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎందుకు జరగట్లేదు? గ్రూప్ వన్ ఇచ్చిండు మొన్ననే, 15 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ మనకు గ్రూప్ 2 ఇస్తా ఉన్నాడు. మనకి ఏం అన్యాయం జరుగుతుంది చెప్పండి? నిరుద్యోగులు అన్యాయం జరగలేదు, రైతులకు మనకు రుణమాఫీ చేసిండు. చిన్న మిస్టేక్ వల్ల ఎవరికో కాకపోవచ్చు, దాన్ని కాదనట్లే, అది మిస్టేక్ మనది చూసుకోవాలి. ప్రతి స్పెషల్ ఆఫీసర్ని కూడకంగా అధికారికంగా మండలాల కూడకంగా ప్రతి ఒక్కరికి స్పెషల్ ఆఫీసర్ని వేసి మీ చిన్న అవకతవకలు ఏమన్నా ఉన్నా కూడకంగా అక్కడికి వెళ్ళి చూసుకోండి అని చెప్పి కూడకంగా ఆఫీసర్లు కూడా నియమించారు. చేసుకోకపోవడం వల్ల మన తప్పు కదా మిస్టేక్లు. ప్రతి ఒక్కరికి కాలేదంటే ఎవరికి ఈ టీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారంటే, నాకు కాలేదని చెప్పేసి డబ్బులు ఇచ్చి అదో ఇది చేసి అపోహ కల్పించి బదలాం చేయాలంటే తప్ప వేరే ఆలోచన ఏం లేదు. నాకు కూడా ఎకరా పొలం ఉంది, నా ఎకరా పొలానికి నేను అమౌంట్ తీసుకున్నా, నేను 40,000 రూపాయలు తీసుకున్నా, 40,000 రూపాయలు నాకు రుణమాఫీ అయ్యిందన్న, బరాబరి అయ్యింది. మళ్ళీ కూడా తెచ్చుకున్నా, బరాబరి మంచిగా ఉంది పాలన, ఏం డోకలేదన్న. సెకండ్ టైం వస్తుంది, బరాబరి వస్తుంది. కొంచెం ఇప్పుడు మహిళలకు బస్సులు ఫ్రీ పెట్టాడు, నిరుద్యోగుల జాబ్లు ఇవ్వబట్టే గ్యాస్ సిలిండర్ వస్తుంది మనకు 500కే, కరెంటు బిల్లు 0 బిల్లు బరాబర్ వస్తుంది. ఇంకా ఏం కావాలి? అడుగుతా ఉన్నారు. సరే, 1-2 పథకాలు ఉన్నాయి, అవి చేస్తాడు. ఎందుకంటే ఆర్థిక పరిస్థితి లోబడి ఉంది కాబట్టి దాని కొరకే కొంచెము ఒకటొకటిగా అంచెలంచెలుగా ముందుకు తీసుకెళ్తున్నాడు ప్రభుత్వాన్ని నడిపే చేతగాక కాదు, ఆర్థిక లోటు ఉండడం వల్లనే కొంచెం ఒక్కొక్క దాన్ని సరి చేసుకొని పోవాలి. మన ఇంట్లో సంసారమే ఒకటి చేస్తే ఒకటి వెళ్ళదన్నా. ఒక రాష్ట్రాన్ని నడపాలంటే ఆషమాసి కాదు, దాన్ని గుడకంగా అన్ని శాఖల వారీగా అందరికీ న్యాయం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది ఒక ముఖ్యమంత్రి కానీ ఒక సంకల్పం తప్ప వేరే ఆలోచన ఏం లేదు. బరాబరి గుడకంగా ఇప్పుడు స్థానికంగా నిన్న జూబ్లీ హిల్స్లో నవీన్ యాదవ్ గుడకంగా వారు కూడా నామినేషన్ వేశారు. ఖచ్చితంగా వారు కూడా భారీ మెజార్టీతో కూడా ఖచ్చితంగా గెలుస్తారు. నిన్ననే స్పందన కనిపించింది మాకు, ఆల్రెడీ చూసాం, బరాబరి చూసాము. వారు ర్యాలీ కూడా పోయినాం, మేము చూసాం, చాలా బాగా విన్ అయిపోయాడు, బరాబరి విన్ అయిపోయాడు. ఖచ్చితంగా రౌడీయిజం అంటే ఇప్పుడు డైరెక్ట్గా ఒకరు పోయి ఏం చంపిన వ్యక్తి ఏం కాదు, చేసిన వ్యక్తి ఏం కాదు,
వారికి ఎవరికో పేదోడికి అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు అన్న దగ్గరికి అన్న నాకు సాయం చేయండి అన్న, నా భూమి కబ్జా చేసినో, నా ప్లాట్ కబ్జా చేసినో అని చెప్పి పేదోడు ఒక బలమైన నాయకుని దగ్గరికి వెళ్తాం మనం. వెళ్ళినప్పుడు పేదోడు, అరే పేదోడు ఎందుకు గుంజుకుంటున్నావు భయ్, పేదోడికి అంటే మరి అతని దగ్గరికి వెళ్ళినప్పుడు అతనికి సరే బెదిరియచ్చో, సరే అది నీకు ఏదో చెప్పవచ్చు. అంత మాత్రాన కూడకంగా ఆయన రౌడీ షూటర్ ఎప్పుడు కూడా కాడు. పేదోనికి అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు ఆయన కూడకంగా పేద ప్రజలకు ముందుండే నడిపించి ప్రజలకు సేవ చేసినందుకే ఇప్పుడు ఈ రోజు కూడకంగా పార్టీ ఈ ముందుకు హైకమాండ్ కూడకంగా ఆలోచించి, అరే ఈ జూబ్లీహిల్స్ ప్రాంతంలోని కూడకంగా ప్రజలకు అందరికీ మంచి స్పందన ఉంది, అతను కూడా ప్రజల్లో సేవకుడుగా అని చెప్పి వారికి మంచి ఈ రోజు కూడకంగా అవకాశం ఇచ్చింది. నిన్న కూడా నామినేషన్లో వారు కూడకంగా భారీగా ర్యాలీ తీసి నిన్న నామినేషన్ చేయడం జరిగింది. నిన్న గెలుపు ఖాయమైపోయింది. 100% గెలుస్తుంది బరాబర్.